అబద్ధాలే మాట్లాడి అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు. ఈరోజు ఎస్ఆర్ఎస్పి కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు ఫీడర్ ఛానల్స్. స్పీకర్ సార్, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఈయనే ఆ స్వామి మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? నువ్వేదో పెద్ద చదువు చెప్తారు, మీ లక్ష పార్తే. కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగరు ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది. మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో, సుందిల దగ్గర కట్టిందో, అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతోని కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు. తప్పుదారు పట్టించకండి.